మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేస్తున్నారు. ఇక ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి సభలో ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు. ఇక ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి సభలో ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి మరి. వైశాలి, వరుసగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కడికక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ మేరకు ఎక్కడికక్కడ బహిరంగ సభలను ఉద్దేశించి, అలాగే ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో అవి 4వ రోజుకి చేరుకున్నాయి. వరుసగా ఏదైతే ఇంకా 4 రోజులు మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి క్యాంపెయినింగ్స్ మొత్తానికి కూడా డెడ్ లైన్ ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రోజు ఈ రోజు చూసుకున్నట్టయితే మొత్తం పరిగి మండలంలో పర్యటించబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తోంది. ఈ పర్యటన చాలా ఏదైతే గతంలో మొదట ప్రారంభించినటువంటి మిర్యాలగూడ పర్యటన తర్వాత నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి పర్యటన కూడా చాలా ఇంపార్టెన్స్ చోటు చేసుకుంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలన ప్రగతి బాట థీమ్ తో, ఏదైతే గతంలో పంచాయతీ ఎన్నికలకు ప్రజాపాలన వారోత్సవాలు అన్న థీమ్ తో వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రజాపాలన ప్రగతి బాట ఈ కాన్సెప్ట్ తో బహిరంగ సభలకు హాజరవుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి చెక్కులను కూడా ఈ వేదికగా అందజేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. వరుసగా శంకుస్థాపనలు ఆయా నియోజకవర్గాలకి సంబంధించి పర్యటనలో భాగంగా శంకుస్థాపనలతో పాటు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి పథకాలను కూడా రివీల్ చేయడము, ఇవన్నీ కూడా ఏకకాలంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏకకాలంలో సీఎం రేవంత్ రెడ్డి సైమల్టేనియస్ గా చేస్తున్న నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఇందిరమ్మ మహిళా శక్తి చెక్కులను అయితే అందజేయనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.